మన తెలుగు వంటలు ఉంటాయి. ఉమ్, ఏ వంట తీసుకున్నా మీరు, పులుసు తీసుకున్నా, కర్రీలు తీసుకున్నా, ఆఖరికి పొడిలో కూడా ఉమ్, చింతపండు డ్రై చేస్తామా ఏమా? వేస్తాము. ఆయుర్వేదంలో కూడా రాసి ఉంది ఏమని? చింతపండు చాలా మంచిది అనేసి. ఉమ్, నేనైతే హోమియోపతి డాక్టర్ని, ఉమ్, కానీ చూడండి హోమియోపతి మందులు ఎన్నో, ఆయుర్వేదం మందులు ఎన్నో సిమిలర్ ఉంటాయి. ఓకే. చింతపండులో విటమిన్ సి ఉంటది, మీకు కూడా తెలుసు కదా. ఉమ్, చింతపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓ, అంటే ఏంది? రసం తినండి, పచ్చి పులుసు తినండి, ఉమ్, ఇవి తింటే ఏందంటే మనకు నిజంగా చింతపండులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మన బాడీలో పోతుంది. రైట్. ఒక్క జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయ్యేటట్టు ఒక్కొక్కసారి మాటలు చేంజ్ అయిపోతాయి. ఉమ్, చింతపండు తిను, చింతపండు తినకు, అట్లా అయిపోతుంది. ఉమ్, అవునండి. అవునా కాదా? ఉమ్, ఉమ్. అయితే అట్లా అయ్యి ఉండొచ్చు, మనకేం తెలుసు. ఎందుకంటే గ్రంథాల్లో అయితే రాసి ఉంది కదా. అదే, అతి ఏదైనా మంచిది కాదు, మితంగా తింటే ఏదైనా మంచిది కదా.